ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇది వచ్చేసి సండే రోజు తీస్తున్న బ్లాగ్స్. వన్ టైం చేసింది చూపిస్తా చూడండి. సో చపాతీ చేసిన, ఇది వచ్చేసి టమాటా కర్రీ, ఇది వచ్చేసి పప్పు, ఇదేమో నిన్నటి బెండకాయ పచ్చడి అనమాట. చేసిన కదా అట్లే ఉంది, సగం అయిపోయింది. రోజు పప్పు అడుగుతున్నారు అనమాట, ఏం కూర చేయగానే మాకు పప్పు మట్టుకు ఉండాలంటున్నారు. అందుకే ఇంకా ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ పప్పు చేసిన. సో చపాతీలు అయితే తిన్నారు వాళ్ళు రెండు. వీళ్ళైతే చూడండి ఒక 2 చపాతీలు తిన్నారు అంతే, రెండే. ఆ తర్వాత ఇప్పుడు అన్నం వేసిస్తే ఆడుకుంటూ తింటున్నారు. ఇదంతా సైలెంట్ ఉండరు. ఇదంతా అయితే పిండి ఇందాక చపాతీలు చేసేటప్పుడు తీసుకున్నారు. ఇట్లా వేసి చూడండి, ఇందాకనే కసం అంతా కొట్టి నీట్గా పెట్టిండే ఇట్లా వేసి. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు చిన్నోడు కూడా ఉన్నాయి. మొన్నటిదాకా విన్నుకే ఉండే 2 days, ఇప్పుడు రేపు చిన్నోడు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళకి చదివిపియాలి. సాయంత్రం చదువుకుంటాం మమ్మీ అంటున్నారు. సర్లే ఆడుకోనని చెప్పేసి వదిలేసిన. సాయంత్రం మనం చదివిపోయాలి. యాక్చువల్లీ వినేది చదివించిన, చదువుకున్నారు. ఇంకా రివిజన్ లాగా చేస్తే అయిపోతాయి. వచ్చేసి 4 దాటింది. ఇప్పుడు తింటున్నా. ఈరోజు మా హస్బెండ్ ఆవినర్కి వెళ్ళిండు, అక్కడ తినేసిండంట. నేనైతే ఇప్పుడు తింటున్నా. సో చూడండి, చపాతీలు 3 చపాతీలు 3 కర్రీలు అయితే పెట్టుకున్నా అనమాట. వీళ్ళైతే ఇల్లు చూడండి. నువ్వైతే ప్యాంటు ఇప్పుకున్నాక వేసుకోకు, చెడ్డీని అట్లే బత్తలేనే ఉండు. పక్క జరుగో. ఇంత పెద్ద గాడిద అయితే ఇంకా తిప్పుకోనికే రాదు, ఉల్టా పట్టిన ప్యాంట్లు. ఇల్లు చూడండి అగా, నేను ఎన్నిసార్లు సదురుతున్నాను మార్నింగ్ నుంచి. సద్రినట్లా గలీజ్ చేస్తారు. అండ్ వీళ్ళకి బాటిల్స్ కూడా కరెక్ట్ టైంకి మా హస్బెండ్ ఫోన్ చేసిండు, మాట్లాడినాక కంటిన్యూ చేస్తాను. అదే వీళ్ళకి బాటిల్స్ కోసం అన్నమాట. వాళ్ళకి ఇంట్లో ఉన్నాయి కదా, పొద్దున చల్ల నీళ్ళు పోసుకున్న వద్దంటే ముక్కులు షీమిడి గాడుతుందాడ. పోయినాడు తుడుచుకోపో కచ్చిప్తోటి. వాళ్ళకి బాటిల్, నువ్వు చెడ్డ వేసుకోపోరా, పోయి నేర్చుకో. రాదు అనుకుంటుండకుండా ఈ బాటిల్స్ ఉన్నాయి వీళ్ళకి. సో మంచివి తీసుకుందాం అనుకుంటే అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసినాం మా తమ్ముడు మేము. లాస్ట్ టైం మంచి దొరికిందంటే, అంతకంటే మంచి దొరికిండే. సో ఈసారి అంతగానం దొరికలేమన్నమాట. మళ్ళీ చూద్దాంలే అనుకుంటూ వచ్చేసినాం. ఈసారి ఇవి తీసుకున్నాం. ఇట్లాంటివి ఎన్ని కూడా తీసుకున్నాం కానీ ఖరాబ్ అయిపోయిండే, ఆడ పెట్టేసిన దాన్ని. ఇది పాత బాటిల్స్ చిన్నోటి అయితే ఇచ్చి పంపిస్తున్నా వెన్నుకి. సో ఇప్పుడు మా హస్బెండ్కి వెళ్ళిండే కదా, బాటిల్స్ చూడని చెప్తున్నా. ఒక షాప్లో చూపించిండు, అంతంతే ఉన్నాయి. ఒక బాటిల్ ఉంది, బాగానే ఉంది, కానీ ఒకటే ఉందంట. వీళ్ళకి 2 కావాలి కదా, ఒకటే ఉంది. మళ్ళీ సేమ్ కావాలి కాబట్టి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళేసి చూస్తున్నా అన్నాడు. మంచి దొరికితే బాగుండు, లేకపోతే ఇంకా ఆన్లైన్లో బుక్ చేయాలి. నువ్వేం రా, అరే వాడిని చెడ్డిన పైన పడేసిండు. మా ఏం గందరగోళం చేస్తుర్రా. ఫస్ట్ పోయి చెడ్డి తెచ్చుకోపోను, వేసుకోరా, తెచ్చుకొని. ఎందుకు పడేసినావురా? పోయి తీసుకోపోన్నాడు. ఫస్ట్ చెడ్డేసుకో. ఏంది ఇష్టం లేదు అట్లా మట్ట పెట్టి తినాలా. అప్పుడు గిర తిని తోల్పలేదు, తోల్పలేదు. అనుకోక నీకు అట్లా చేయాలా? నాకు ఇంకా లాస్ట్ కన్నా ఉన్నాయి. ఇంకా అయిపోతుందా? రోజు తింటే అయిపోతే ఏమైతే. నేను మడత పెట్టి ఇస్తుంటే కదరా మంచిగా. చెప్తావు, వేషాలు వేస్తావు అడ్డుగా నువ్వు. ఇవన్నీ తీసేసి ఎగ్జామ్ ఉంది రేపు, 2 ఉన్నాయి. ఏం చెప్తున్నా, మాడుతూనే ఉన్నారు. 2 ఉంది ఎగ్జామ్. చాలా మాడుతూనే ఉన్నారు, చదువుకోరు. ఏం చెప్తున్నావు విను. ఇంకాసేపు ఆడుకొని ఇచ్చినా ఇంకా తీయాలా బుక్కులు. నీకు మడత పెట్టేయాలా చిన్నడా?
మట్ట పెట్టిస్తేనే తిననీక మంచిగా వస్తుంది కదా. ఇష్టం తిను. తినప్పుడు రాత్రికి చదువుకో, పండుకునేటప్పుడు చదువుకోలేకపోతే, పొద్దున్న స్కూల్ పోయే ముందు చదువుకోలేకపోతే, స్కూల్ పోయే ముందు చదువు. ఈజనే అన్నా కూర్చోమా, కానీ కూర్చో. అన్న పక్కన కూర్చో కనబడతావు. ఇప్పుడు చల్ల నీళ్ళు పోసుకున్నా వాడు సర్ది చూడు ఎట్లయింది. ఇవో షష్టలు చేస్తారా. ఒక బ్రెడ్ డబ్బాలు వేసేసేయి, ఇంకోటి వేయాలా. ఏం తింటారో ఏమో, బ్రెడ్ జామ్ ఉంటూనే ఉంటా. ఇది చూడండి చక్క నిలబడి షెడ్ వేసుకోమంటే ఎట్లా వేసుకున్నాడు చూడండి. ఇట్లనే నార వేసుకునేది. గాడిద వైతున్నావు, గాడిద కొడుక. తిప్పు, ఇది మధ్యలోకి రానే. అది చూడు అసలుకి, ఇది ఎక్కడుంది చూడిగా. అరే అరే తింగారోడా, ఇక రారా. ఇక రారా, నువ్వు పట్టుకోరా ఫోన్, నువ్వు పట్టుకో. విడది తిప్పింది చాలు. పెట్టేసేపో ఇస్తున్నారు అప్ప నుంచి. అందుకే డోర్ బయట రూమ్లోనే ఉన్నా, హాల్లో వేసిన. ఏడుస్తున్నారు, ఇస్తున్నారు. నేను చెప్తున్నా ఉర్లకని చెప్తున్నా, మీకు అర్థం అవుతుంది. మాట్లాడదు సైలెంట్గా ఉండదు. ఎడిటింగ్ చేస్తున్నా, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఒకసారి ఇల్లు చూడండి ఎట్లుంది. మళ్ళీ ఇంకా కొన్ని పేపర్స్ తీసిరు. ఇవన్నీ తీసి చదువుని రా అని మొత్తుకుంటుంటే అసలు నన్ను పని చేసుకొని ఏం చేసుకోరు. లొల్లి లొల్లి లొల్లి. ఏ బంజయ్, ఏడా చిన్నోడా బంజయ్. ఏమన్నా వదులుతారా? ఏం చేస్తున్నారు విన్ను? ఏం చేస్తున్నారా? ఇంత సతాయిస్తారు కదరా మీకు. ఎంత కొట్టినా ఏం బయట తీసుకుపోయి వేసిన అట్లే ఉన్నారు కదరా మీరు. తీయండి, నడవండి, పండి. ఇల్లంతా సదిరేసి రేపు ఎగ్జామ్ ఉంది కదా, నడవండి. బుక్స్ తీయండి. ఫస్ట్ లేచి బుక్స్ తీసి చదువుకో. రేపు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి ఇద్దరికి. లేవండి, మస్తు సేపు ఆడుకున్నారు. లేవండి, రేపు పొద్దుట నా మాటనే ఉంది. పండుకొని ఎందుకు తాగుతున్నావురా చిన్నోడా? బయట ఎండ చూస్తున్నావు ఎట్లా కొడుతుందో. పైకి పోదాము, లేకపోతే గ్రౌండ్ కన్నా పంపిస్తా. అంతలోపు ఫస్ట్ చదువుకోండి. చదువు కంప్లీట్ అయిపోయాక పైకన్నా వెళ్దాం, గ్రౌండ్ కన్నా వెళ్దాం. మస్తు టైం ఉంది. లేవు, ఫస్ట్ లేచేసి ఇక ఆ చాట్లన్నీ తీసిరు కదా, చాట్లన్నీ ఎక్కడ ఒకటి చదురుండి లేవండి. ఇప్పుడే ఇంట్లో బయట మొత్తం ఊడ్చిన. బయట పక్షులు మళ్ళీ గూడు కట్టుకోవడానికి అన్నీ తెచ్చేసినాయి చూడండి. ఇందాక కూర్చేటప్పుడు చూసిన. ఇవన్నీ వేసిండే, ఇంకా అవన్నీ ఇక్కడ పెట్టేసి మిగతాదంతా కూడా చేసిన. చూడండి మళ్ళీ ఇవన్నీ తెచ్చేసుకుంటున్నాయి. తెచ్చేస్తూనే ఉంటాయి కానీ కట్టుకోవడానికి దానికి పాసిబుల్ అవ్వదు. ఎప్పుడవుతుందో ఏమో. ఆడనే ఇంకా వీళ్ళకైతే చదివిస్తున్నా అనమాట. ఈవినింగ్ అయింది. వీడికైతే మ్యాథ్స్ అయితే చూడకుండా పెట్టించిన. వీడైతే తెలుగు హిందీ రాసిండు, చదువుకుండు, పెట్టేసిండు. హస్బెండ్ అయితే బాటిల్స్ చూసిండు. అవి స్ట్రా ఉంటాయి కదా, స్ట్రా ఉండేలాగా ఉన్నాయి. స్ట్రా ఉంటే దాని లోపల క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. ఎంత క్లీన్ చేసినా అంత క్లీన్గా అవ్వదు. అందుకే స్ట్రా అవి నాకు నచ్చదు. ఇంకొన్ని చూసిండు 2-3 షాప్లో. వద్దని చెప్పిన, ఫోన్లో బుక్ చేసుకుందాంలే వద్దని చెప్పిన. సో ఇంత ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఇంకోటితో మళ్ళీ కలుద్దాం. బాయ్.